చెప్పండి అమ్మాయి గారు, మందారం విషయంలో పెద్దయ్య గారు హ్యాపీగా ఉన్నారా? నాన్న హ్యాపీగానే ఉన్నారు రాజు. కానీ అత్తయ్య వాళ్ళే మందారాన్ని చంపాలని ప్లాన్ చేశారు. ఏమంటున్నారు అమ్మాయి గారు? నిజం రాజు. మందారం కోసం పూజలు అభిషేకాలు చేసినట్టు నమ్మించి తీర్థ ప్రసాదాల పేరుతో పాయిజన్ తాగించాలని చూశారు. దేవుడి దయవల్ల వాళ్ళ ప్లాన్ గురించి మాట్లాడుకుంటుంటే నేను విన్నాను రాజు. ప్రస్తుతానికి ఆ పాయిజన్ ప్లాన్ నుంచి మందారాన్ని కాపాడగలిగాను. కానీ ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంగా ఉంది రాజు. పెద్దయ్య గారి ఇంట్లో పెద్దయ్య గారి సమక్షంలో ఉన్న మందారం మీదే విషప్రయోగం చేయాలి అనుకున్నారంటే ఖచ్చితంగా ఆ రోజు కూడా మందారాన్ని వీళ్లే చంపాలి అనుకుని ఉంటారు అమ్మాయి గారు. ఆ విషయాలు ఎలాగో మందారం స్పృహలోకి వస్తే తెలుస్తాయి రాజు. కానీ మందారం స్పృహలోకి వచ్చే వరకు ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. అత్తయ్య దీపక్ల నుంచి మందారాన్ని ఎక్కువ కాలం కాపాడుకోలేమనిపిస్తోంది రాజు. కానీ కాపాడుకోవాలి రాజు. నువ్విక్కడుంటే బావుండు అనిపిస్తుంది. అమ్మాయి గారు, మందారాన్ని కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏంటది రాజు? అలా చేశామంటే మందారం జోలికి రావడానికి భయపడతారు. మందారానికి అవసరమైన వైద్యం అందుబాటులో ఉంటుంది అమ్మాయి గారు. ఆ పని చేద్దాం రాజు. ఓకే అమ్మాయి గారు, మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను. రాజు, బంటి ఎలా ఉన్నాడు? అమ్మ లేదు అని క్లారిటీ ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు అమ్మాయి గారు. కానీ అమ్మ ఉందని తెలిసాక అమ్మకు దూరంగా ఉండాలంటే వాడికి కష్టంగా ఉంటుంది. నాకు అలానే ఉంది రాజు. నీతో, బంటితో, అమ్మతో, అందరితో కలిసి ఉండాలనుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది అమ్మాయి గారు. ముందు మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. ఆ తర్వాత హ్యాపీగా అందరం కలిసి ఉంటాం. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను రాజు. సరే అమ్మాయి గారు, మీరు ఆ విజయాంబిక దీపకుల మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే రాజు. బాయ్. బాయ్ అమ్మాయి గారు.